అలా చేసాం. స్టార్ట్ అయింది. అక్కడి నుంచి షూటింగ్. అక్టోబర్ నవంబర్‌లో చెప్పాను. ఫిబ్రవరిలో షూటింగ్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫుల్ 4 months. ప్రిపేర్డ్, ఫుల్ ఏ టు జెడ్ స్టోరీ నేరేట్ చేస్తా. 2.5 hours షార్ట్ బై షార్ట్. అది అన్నయ్యకు చాలా నచ్చింది. అన్నయ్య స్టైల్లో, అన్నయ్య ఫేస్‌బుక్ అది 100% దేవుడు నాకు ఆ వరం ఇచ్చారు. అంటే అప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత మళ్ళీ అది సెట్స్కి వెళ్ళే ముందు అంటే పవన్ కళ్యాణ్ గారితో జరిగే డిస్కషన్లో ఆయన ఏమైనా మీకు కాంట్రిబ్యూట్ చేయడం, మీరు స్టోరీ ఆయనతో డిస్కస్ చేయడం, పెర్ఫార్మెన్స్ అప్పుడు మొత్తం కర్ణ ఇది బాగుంటుందా, సూపర్ సూపర్ సూపర్, అలా ఎలివేషన్ ఇంప్రూవ్మెంటే తప్ప కథలో ఎప్పుడు ఆయన ఇది ఏ సీను, ఇది ఎందుకు ఈ సీను అలా డిస్కషన్ ఎప్పుడు రాట్లా. సేమ్ ఇక్కడ డార్లింగ్లో అలాగే ప్రామిస్, ఒక్కరోజు కూడా ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది అస్సలు రాట్లా. ఇంకా తొలి ప్రేమలో చెప్పాలంటే ఎవరైనా డౌట్ అడిగినా కూడా నేను కొంచెం లాంగ్వేజ్ తెలియదు, ఏదైనా కొంచెం సార్ ఇలా ఉండదు సార్, మన ఇది తెలుగులో ఇలా ఉండదు సార్ అన్నా కూడా అనే వచ్చి ఏంటి ఏం ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది అంటారు. ధైర్యం చెప్పేవారు మీకు. మీరు నిజంగా లక్కీ అండి. లక్కీ, చాలా లక్కీ. 200%. అదే 200%. కాదు, మీరు నార్మల్గా ఈ డైరెక్షన్ అనే దానిలోకి మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారా డైరెక్ట్? లేదు, సినిమా లేదు, ఇండస్ట్రీ అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే భయం సార్. ఆ రోజుల్లో సినిమా అన్నది చదివిన అబ్బాయికి చతురు అని మాట సినిమా ఆ టైంలో. ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో కాలేజ్ ఉంది, ఎడ్యుకేషనల్ అయిపోయింది సినిమా. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. లక్కీయెస్ట్ పిల్లలు ఈ జనరేషన్ లక్కీయెస్ట్. అది ఒక హాబీ అన్న చోటనే చూస్తారు తప్ప సినిమాకి వెళ్తున్నానంటే అస్సలు ఒప్పుకోరు. సినిమా అనేది చదువున్న పిల్లలకి సినిమా ఎందుకు అన్న కాలం అది. అవునండి. అంటే అప్పుడు అంతకుముందు మరీ దారుణంగా ఉండేది. మీ టైం కొంచెం మారారు, కొంచెం మారారు కొంచెం. కానీ మీ ఫ్యామిలీలో కూడా మీకు అపోజిషన్ ఉండేదా? అవును, డాడీ మాత్రం ఇది మన డార్లింగ్లో వచ్చిన డాడీ లాగా నా డాడీ. అవునా? అది ఒక పెద్ద ఎపిసోడ్. అది ఒక సినిమాలో పెట్టాలని అనుకున్నా. అది ఒక ట్విస్టెడ్ ఎలా అది ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్. అది చెప్పవచ్చు. అది సినిమా చేసినప్పుడు ఇది అంటే చెప్తే ఎవరు మంచి సీన్ అండి. అది ఒక ట్విస్టెడ్ సీన్. అవునా? మీరు స్టోరీ రిజిస్టర్ చేయించుకుంటారు కదా. అవును, మీరు మామూలుగా సినిమా రిలీజ్ చెప్తే అది సీన్, అది సస్పెన్స్, అది పోద్ది. అది డాడీ సినిమాలో సస్పెన్స్ పోతుంది. సీన్స్ సూపర్ సీన్. అది ట్విస్ట్, చిన్న ట్విస్ట్. అది వదిలేశారు. వెళ్ళాను, 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అలా వెళ్ళిపోయింది. కానీ అసిస్టెంట్ అంటే అక్కడ సర్వైవల్ కష్టం. చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు సినిమా పని చేయాలి. సినిమా పని కంటిన్యూస్గా దొరకదు. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతామంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఓకే 4 years, దెన్ కంపెనీ పిలుస్తుంది. ఇలా ఒక గ్రాఫ్ ఉంటుంది. అదేమంటారు, అది ప్రాసెస్ జరుగుతుంది. సినిమాలు అలా కాదండి. నాతో తిరిగిన వాడు 10 years ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. అది చాలా చూడ్డానికి అలా అందంగా కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా నేర్చుకొని అది క్రాస్ అయ్యి సక్సెస్ కొట్టాలి. అది మామూలు విషయం కాదు. అది మీరు విశ్వామిత్రన్, మేనగా, రంభ అని చెప్తారు కదా, 100 వస్తాయి సినిమాలో. లోపల టెంప్టేషన్స్, డిస్టర్బెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. అది ఆల్రెడీ చెప్పాను అనుకున్నా ఇంటర్వ్యూలో కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్నప్పుడు ప్రేమదేశంలో సైకిల్ రూమ్కి తొందరగా వెళ్ళి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో సైకిల్లో కేకెన్ఆర్, కోడంబాకం నుంచి కేకెన్ఆర్ మామూలు వెస్మాంబలంలో ఇల్లు, రూమ్ ఫ్రెండ్స్ రూమ్. ఓకే, సైకిల్ పంజర్ అయింది. సైకిల్ కారు సైకిల్ ఏదో పంచర్ అయిపోతుంటుంది. ఇలా అది కంటెంట్ ఏంటంటే పంచర్ అయిన వెంటనే ఆ ఫ్రెండ్స్ షాప్ ఉంది, ఎవరి ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడితే, రే ఒక 5 rupees ఇవ్వండిరా, సైకిల్ పంచర్ చేసి రేపు మార్నింగ్ ఫ్లైట్లో రహమాన్ సార్తో కంపోజింగ్ వెళ్ళాలి డైరెక్టర్తో అన్నాను. ఇక్కడ ఇప్పుడు 5 rupees తీసుకుంటావు,
వెళ్ళి పంచర్ చేసుకొని వాష్ చేస్తే అది పెట్టుకొని నేను రేపు బెంగళూరు వెళ్తున్నా 7 o'clock ఫ్లైట్కి. సినిమా లైఫ్ చెప్తున్నా. కరెక్ట్. సో అలా ఉన్నప్పుడు కొంచెం అది పక్కా అది చాలా జాగ్రత్తగా నేర్చుకొని ముందుకెళ్ళాలి. అదే ₹5 సైకిల్ పంచర్కి లేనివాడు నెక్స్ట్ రెహమాన్తో మ్యూజిక్ అలా అలా నమ్ముతాడు. అదే చెప్తున్నా. ఈ ప్రాసెస్ ఇది చదివి స్టెప్ బై స్టెప్ వస్తారు కదా, అది రాదు. కానీ ఇట్టట్టు జర్కులు వస్తాయి. దానికి మైమరిచిపోకుండా మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కేర్ఫుల్గా ఉండి రావాలి. అది దేవుడి దయ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆఫీస్. ఓకే. ఈస్ మామూలు, ఇట్స్ ఓకే ఫ్యామిలీ, నాట్ కష్టం అని చెప్పడానికి ఏం లేదు. అదేలేండి. బట్ చెన్నైకి అమ్మ టోటల్ అగెన్స్ట్ సినిమా అన్నది. అమ్మకు చంపేస్తుంది. అది ఒక్కొక్క రోజు అమ్మాని అది ఏమంటారు, కన్విన్స్ చేసి ఒక్కొక్కసారిగా అయ్యో చాలా కష్టం అది. కానీ డాడీ మాత్రం, నాన్నగారు మాత్రం టోటల్ ఫండ్గానే చూస్తారు. అదే శివాజీ ప్రభు. లైక్ ఇప్పుడు ఫుడ్ తింటామంటే ఫుల్గా పెట్టి ఇంట్లో, నేను చెన్నై నుంచి ఊరికి వెళ్తా అన్నప్పుడు నాన్నగారు ఏంటిది సాంబార్, ఏంటి ఇలా పెట్టావు, ఏంటి పప్పులు ఏంటి ఇలా ఉంది అన్నప్పుడు అమ్మ నన్ను చూసి చూడరా అన్నట్టు సిగ్నల్ ఇస్తే, నాన్న ఏమిందన్న ఎంత బ్రహ్మాండంగా ఉంది, అరే నువ్వు ఎప్పుడో తింటావురా, నేను డైలీ తినేవాడిని. ఈ రేంజ్గా కామెడీ చేస్తారు. ఎవరాదు ఏ డాడైనా లేదు, అది కష్టం కూడా చాలా. ఎందుకంటే నువ్వు లైక్ చేసావు, మీకు నచ్చిన లైఫ్ అంటే అంత ఈజీగా రాదు. మరి కష్టపడు, వెళ్ళు పో, మీకు ఆ ఇష్టం ఉంది కదా వెళ్ళు, నేను సపోర్ట్ చేయను, వెళ్ళి రా, వచ్చినప్పుడు గెలువు. కానీ అమ్మ డబ్బు పంపిస్తుంది, ఇది తిడుతుంది కానీ డబ్బు, అది ఒక సూపర్ ఇన్సిడెంట్ అండి.